నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ శ్యామ్ ప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. గురుగారు, ఇంటిని గోమయంతో శుద్ధి చేస్తే మన ఇంటి చుట్టూ గాని మన ఇంటి లోపల గాని దయ్యాలు భూతాలు దరిచేరవంటారు కదా, ఇది వాస్తవమేనంటారా? సాధారణంగా గోవు అన్నది చాలా పవిత్రమైనటువంటి జీవి. అవును. అంటే జంతువు అన్నం కూడా పొరపాటు అది. అదే పూర్వకాలంలో ఈ యుద్ధాలు జరగడానికి కూడా గోవే కారణమైందన్నమాట. ఓకే. అలాగే ఈ దేవతలు రాక్షసులు అంటే ఈ సముద్ర మథనం చేసినప్పుడు అంటే వాళ్ళు అమృతం కోసం సముద్ర మథనం చేస్తే ముందుగా కొన్ని వస్తువులు జన్మించాయి. అందులో గోవు కూడా ఒకటి. ఓకే. అంటే ఈ గోవు ఎక్కడుంటే ఏ ఇంట్లో ఉంటే అది సర్వ సంపదలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే. పూర్వం ఈ గోవులే ధనం అన్నమాట. అందువల్ల ఏంటంటే పూర్వం ఒక రాజు దివాళా తీయాలంటే ఆడికి ఉన్నటువంటి సంపద ఆవుల్ని అది తోలిపోతూ ఉంటారు. ఉత్తర గృహగ్రహణం కూడా మనకు అదే చెప్తుంటుంది. ఓకే. ఆ గోవు అన్నది ఆ విధంగా అంటే గోవు ఎందుకంటే ఈ సాధు జంతువు. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా ఈ గడ్డి అవ్వచ్చు, ఔషధ గుణాలు ఉన్నటువంటి చెట్లు మొక్కలు ఓకే. ఇవన్నీ గోవు తింటూ ఉంటుంది. అవును. సో దానివల్ల ఏంటంటే వచ్చినటువంటిది కూడా గోమయం కూడా ఏంటంటే ఒక పవిత్రతతో కూడుకుని ఉంటుంది. అంటే ఈ ఔషధాలన్నీ కలిసి ఉండడం వల్ల దాంట్లో ఒక పవిత్రత అది ఏర్పడుతూ ఉంటుంది. ఓకే. దాని అయితే పూర్వకాలం ఏంటంటే ఒక పెళ్లి జరిగినా, ఒక యజ్ఞం జరిగినా, ఒక హోమం జరిగినా ముందుగా ఆ యజ్ఞశాలను హోమగుండాలను శుభ్రంగా ఈ గోమయంతో దాన్ని శుభ్రంగా అలకడం అనేవారు. అవును. ముగ్గులు కూడా వేస్తుండేవారు. సో దానివల్ల ఏంటంటే చిన్న చిన్న పురుగులు గట్రా రాకుండా ఉండడం జరుగుతుంటుంది. మొత్తంగా దేవతలను ఆకర్షించడానికి, ఓకే. దేవతలని ఆకర్షించడం. దేవతలు అంటే లక్ష్మీదేవి వస్తుంది. అందరూ దేవతలు అంతే. మనం యజ్ఞ యాగాదులు చేసినప్పుడే కదా మనకి ఈ హోమం ద్వారా మనం ఆ యజ్ఞ హోమాల్లో ఇవన్నీ వేస్తుంటాం. ఈ నెయ్యని ఓకే. హోమ ద్రవ్యాలన్నీ వేయటం వల్ల ఇవన్నీ కూడా దేవతలు సంతోషించి మనకు వర్షాలు ధనమో గినో ఇస్తుంటారు. ఓకే. అంటే దేవతలకి ఇష్టపడాలి. అంటే ఇప్పుడు ఈ గోమయం వల్ల దేవతలు ముందుగానే ఇష్టపడతారు, అక్కడ రానాకి ఇష్టపడతారు, మనం ఇచ్చింది వాళ్ళు స్వీకరించడానికి ఇష్టపడుతుంటారు. ఓకే. అలాగే ఇంట్లో కూడా ఈ పండగలప్పుడు అది శుభ్రంగా అంటే పండగ అంటే ఉంటే మనకి పూర్వకాలం ప్రతి శనివారం పండగ కింద శుభ్రంగా అలగ శుక్రవారం కొందరు చేసుకుంటాం. అందులో ఇది అలగడం వల్ల అది దేవతలకు ఆహ్వానం అవుతూ ఉంటుంది. ఓకే. ఎక్కడైతే దేవతలు వస్తూ ఉంటారో అక్కడ అంటే దేవతలు అంటే మంచివారు, దేవతలు ఐశ్వర్యం, అందరూ సంతోషంగా ఉండడం. మామూలుగా దెయ్యాలంటే ఇంట్లో అందరూ రకరకాలుగా ఉండడం, దుఃఖించడం, అవును. ఐశ్వర్యం లేకపోవడం, సమయానికి ఆహార పదార్థాలు లేకపోవడం, ఇదే మంచి చెడ్డయే దెయ్యం దేవుడు. ఓకే. అందువల్ల ఈ గోమయం వల్ల అంటే దేవతలు ఆకర్షించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. అలాగే మెయిన్గా ఈ చిన్న చిన్న ఈ తరుణ వ్యాధులు లాంటి పూర్వం వస్తూ ఉండే ఈ కలరా అని ఇంకోటని వస్తుంది. ఈ గోమయంతో ఉండడం వల్ల సంబంధించినటువంటి జీవులు మరణించడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకే. ఈ రోజు కూడా మీకు తెలిసే ఉంటుంది, ఈ క్యాన్సర్ యొక్క మహమ్మారికి ఈ గోమూత్రాన్ని ఔషధంగా వాడడం వల్ల క్యాన్సర్ తగ్గుతుంది. అంటే పూర్తిగా కాదు, అది ఒక రెమెడీ. దాన్ని అంటే ప్యూరిఫై చేశారు. అందువల్ల కొంతమంది క్యాన్సర్ కూడా ఈ గోమూత్రం వల్ల తగ్గుతుంది. అందుకని ఇప్పుడు ఈ గోమూత్రంలో ఈ గోమూత్రాన్ని అంతా కూడా ప్యాక్ చేసి ఇప్పుడు ఎక్స్పోర్ట్ జరుగుతుంది కదా, అంత పెద్దగా అన్ని చేసుకుంటున్నారు కాబట్టి అంత పవిత్రత అందులో ఉన్నది. అందువల్ల అంటే గో అంటే ధనం, ఇవన్నీ కూడా కంపల్సరీగా నమ్మకం చేసుకోవడం కంపల్సరీ ఉంటుంది. అందువల్ల మనకు మంచి జరగాలంటే కంప్లీట్గా అంటే ఒకప్పుడు చక్కగా అలుగుతూ ఉండేవారు, ఇప్పుడు కల్లాపు కూడా దాంతోనే వేస్తుంటారు ఎక్కువ పెద్ద స్థలం అయినప్పుడు. అందుకని కంప్లీట్గా చేసుకోవాలి. ఇప్పుడు మనకి అంత కాకపోయినా ఇప్పుడు కొంత ఇవన్నీ అమ్ముతున్నారు కాబట్టి మనం ఇల్లు కడిగే నీటిలో కొద్దిగా నా గోమయాన్ని అంటే ఆవు పేడ అంటారు, దాన్ని కొద్దిగా కలిపి ఇల్లు శుభ్రం చేయడం వల్ల కూడా ఆ పవిత్రత మనకు వచ్చేస్తుంది. ఊరికి అమృతం అంతా తాగక్కర్లేదు, ఒక చెంచాడు చాలన్నట్టు. అందులో ఇప్పుడు ఎలాగైతే మనం ఇల్లు కడిగేటప్పుడు కొద్దిగా ఉప్పేసి సముద్రం ఉప్పేసి కడుగుతుంటే క్లీన్ అవుతుందో, అంటే క్లీన్ అవ్వడం అంటే అదొక పాజిటివ్ ఎనర్జీ. అలాగే ఇది కూడా కొద్దిగా గోమయం కూడా కలిపి శుభ్రంగా ఇల్లు క్లీన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఐశ్వర్యం వస్తుంటుంది. అందువల్ల ఏంటి కంప్లీట్గా అది చాలా మంచి పవిత్రమైనది. అందుకని ఆవుని హింసించిన పొరపాటున దాన్ని ఏమన్నా అదే కొట్టడం కానీ, ఆ కాలుతో తన్నడం కానీ ఇలాంటివి చేయడం వల్ల ఎవరైతే గోవుకి నష్టాన్ని కలిగించారో, శారీరకంగా హింసించారో వాడు ఈ జన్మలోనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చూడడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల చాలా ఇంపార్టెంట్ అనేవి. అందువలన ఏంటంటే ఇది కంప్లీట్గా చేయవలసిందే. ఇప్పటికప్పుడు చేసుకుంటే
సిటీలో కుదరదు కాబట్టి కనీసం మన ఊర్లో అయినా కంప్లీట్ ఇప్పటికీ కూడా పండగ వచ్చినప్పుడు కంప్లీట్గా వాకిలంతా కల్లాపు జల్లి ముగ్గులు వేస్తుంటారు. ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు ఆ విధమైనటువంటి పవిత్రత కనబడుతూ ఉంటుంది. వాళ్ళు పండగ కాలం వచ్చిందంటే గొబ్బమ్మలు పెడతారు. అవి ఏం పెడుతున్నారు? అవే కదా. అది కూడా మరి వాళ్ళ ఆహ్వానించడమే కదా దేవతల్ని. అది చాలా ఇంపార్టెంట్ అయినది, చాలా విలువైనది. అయితే గోవుల్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. అందులో కొన్ని శ్రేష్టమైన గోవులు ఉంటాయి. అవి మామూలుగా కూడా కొన్ని గోవులు ఉంటాయి. ఏదైనా గోవు కానీ మనం బాగా పూజించవలసింది కొద్దిగా అవి వేరే రకాలుగా ఉంటాయి. అవి కొద్దిగా పవర్ఫుల్గా ఉంటాయి. అటువంటి ఇప్పుడు చాలా ఖరీదుగా ఉన్నాయి, మామూలు కూడా ఉన్నాయి. బట్ ఏదైనా ఇందులో అన్నిట్లో రకాలు ఉన్నట్టే వీటిలో కూడా జాతులు ఉన్నాయి కదా. అందుకని ఏదైనా గోవు అనేది ఇంపార్టెంట్. కనీసం గోవుని పెంచకపోయినా ఇప్పుడు ఎలాగో ఆవు దూడ బొమ్మలు వస్తున్నాయి కదా, అవి అందుకని అంత విస్తారంగా అమ్ముతున్నాయి. మీరు ఏ ఇంటికి వెళ్ళండి ఆవు దూడ బొమ్మ ఆ షోకేస్ లో కనబడుతుంది. అలా పెట్టుకోలేని నాకు ఆవు దూడ పెట్టుకున్నా, కనీసం కామధేను ఫోటో పెట్టుకున్నా ఆ ఫలితం మనకు వచ్చేస్తుంది. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు సిటీలో మనకి గోమయం దొరకదు. సో మరి సిటీలో ఉన్న వాళ్ళు ఈ దయ్యాలు భూతాలు దరిచేరకుండా ఉండాలంటే ఏం చేయాలి? అందుకని ఇప్పుడు మామూలుగా గోమయం ఇప్పుడు ప్యాకెట్లు అమ్ముతున్నారు కదా, ప్యాకెట్లు అమ్ముతున్నారు, ఆవు పిడక తయారు చేసి అమ్ముతున్నారు. ఇప్పుడు దాన్నే మనం వాటర్లో ఇప్పుడు ఎలాగా వారంకి ఒకసారన్నా ఈ క్లాత్ వేసి లేదంటే వస్తే కదా మిషన్లో, ఆ వాటర్లో కొద్దిగా కలపడమే. ఒక మొక్క మాత్రం తీసి అందులో కలిపితే అది సరిపోద్ది ఆటోమేటిక్గా. అది బ్రహ్మాండంగా. అందుకని దేనికి దానికి అంతే. ఇప్పుడు అందుకనే మనం ఇప్పుడు శుద్ధి ఇప్పుడు కొత్తగా ఇల్లు గృహప్రవేశం చేసినా ఇంట్లో ఎవరన్నా మహిళది వచ్చినప్పుడు మరి మనం సత్యనారాయణ వద్ద పూజ అది చేపించి మరి ప్రతి ఇంట్లో ఏం జరుగుతున్నాం? గోమూత్రమే కదా. అది మరి దొరకపోతే ఊరుకున్నాం, అమ్ముతున్నారుగా ఇప్పుడు. ఓ బ్రహ్మాండంగా అమ్ముతున్నారు. దాన్ని అంతా శుద్ధి చేసి ఒక 6 నెలలు కూడా పాడవకుండా గోమూత్రం దొరుకుతుంది, గోమయం కూడా దొరుకుతుంది. అందువల్ల అది కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది అంతా ఎన్నాలైనా పాడవకుండా ఉంటుంది. అందుకని పూజ స్టోర్లు ఇప్పుడు అన్నీ ఉన్నాయమ్మ ఇవి. అందుకని కొద్దిగానే మనం వాటర్లో కలిపి చేసుకోవచ్చు, శుద్ధి చేసుకోవచ్చు. అక్కడ పంతులు గారు అక్కడ మనం కూడా బ్రహ్మాండంగా అది ఒక దీంట్లో పోసి కొద్దిగా ఆకుతో శుద్ధి చేస్తే సరిపోతుంది. మహిళదే వచ్చినప్పుడు చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. గురుగారు, ఇప్పుడు గోమూత్రం ఎందుకు అంత విశిష్టత అంటారు? అదే మనం ఇందాక అనుకున్నాం కదా, గోవు రకరకాల ఆహార పదార్థాలు సేకరించడం వల్ల దాని పవిత్రత వల్ల, సాధు జంతువు కదా అది, సాధు జంతువు పవిత్రమైనటువంటి ఇవన్నీ ఈ చెరుకు పిప్పి కానీ వాటిలో ఔషధ గుణాలు ఉంటాయి. ఆ ఔషధ గుణాలు మూత్రం ద్వారా వస్తాయి. అందుకని మనకి షుగర్ ఉన్నప్పుడు ఎలా టెస్ట్ చేస్తారు? ఆ టెస్టే కదా. అలాగే దానివల్ల ఏంటంటే అన్ని తెలుస్తాయి. అందువల్ల అది పవిత్రమైనదిగా నిర్ణయించారు అనమాట. అన్ని రకాలు తింటూ ఉంటుంది ఆవు. అందువల్ల అది ఇప్పుడు అంటే అంతా ఎరువులు వేసినాయి కానీ అప్పుడు అంతా పవిత్రంగా ఉండేది కాబట్టి అందులో స్వచ్ఛత ఉండేది. ఈ వనమూలికలు అవి తింటా ఉండేవి. ఇప్పుడు ఉంటాయి కానీ మనం తక్కువ అది ప్యూరిఫై మనకి అందిస్తూ ఉంటుంది. ఆవు పాలే అలాంటివే. అందుకే చిన్నపిల్లకి ఆవు పాలు, ఇది ఇటువంటిది. అదే గోమయం, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. అందుకని చిన్నప్పుడు ప్రతి స్కూల్లో కూడా గోవు మీద వ్యాసం ఉంటా ఉండేది. దాని మీద అనేక కథలు వచ్చినా అందుకనే గోవుని అంత పవిత్రంగా చేస్తారు. ధన్యవాదాలు.